కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది. మీ గాంధీ భవన్లో కూర్చొని ఒక మైనర్ బాలికను మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం చేసిన ఒక దుండగుడికి సానుభూతిగా ఈరోజు మీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సంస్కృతి, మీరు రాజకీయం చేస్తున్నారు. ఇంకోవైపు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే, ఆయన ఇది ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం అనే విషయం కానీ లేకపోతే ఈ పోక్సో కేసు వ్యవహారం కానీ ఇదంతా కూడా బావా మరదళ్ళ లాంటి సంబంధం అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మీ సంస్కృతి, ఇది మీరు నేర్చుకున్న సంస్కృతి, మీకుండే అలవాట్లు, మీకుండే సభ్యత, మీకుండే సంస్కారం, మహిళలు చిన్నారి పిల్లల పట్ల మీకుండే గౌరవం, మీ చులకన భావం మీరు మాట్లాడే మాటల్లోనే తెలుస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు జారలేదు. బీఆర్ఎస్ నాయకులు ఈ మైనర్ బాలిక కోసం రాత్రనక పగలనక ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డెక్కి ఎర్రటి ఎండలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడినరా? ఒక్కరోజైనా మీ కాంగ్రెసు నాయకులు రోడ్డెక్కినరా వీళ్లకు న్యాయం జరగాలని? మీ గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా. ఒక్కరోజైనా మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీ మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ రోజు దందలు చేసి దళారీ పని చేసే మీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ నుంచి రోడ్డు దాటి బీజేపీ ఆఫీస్ పోయినరా రేవంత్ రెడ్డి గారు? మీకు మా గురించి మాట్లాడే అర్హత ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇక మూడవది మీరేమంటున్నారు, మరి పోక్సో కేసు చాలా సెన్సిటివ్ కాబట్టి నేను మాట్లాడతలేను, కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా దీని గురించి మాకు డైరెక్షన్ ఇచ్చారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని మనం నిజాలను ముందర పెట్టే ప్రశ్నించాలి, అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు. మేము ఎక్కడ కూడా రాజకీయాలు చేయలేదు. మేము ప్రతి చోట కూడా ఇగో ఇలాంటి ఎఫ్ఐఆర్లు ముందర పెట్టుకొనే మాట్లాడుతున్నాం. మేము మీలాగా అబద్ధాలు చెప్పడం, పంచులు ఇవ్వడం ఇవన్నీ మేము చేయడం లేదు. మా అగ్రనాయకత్వం మాకు చాలా క్లియర్గా చెప్పింది, నిజాలు ఉంటేనే మాట్లాడాలి. కరీంనగర్లో బండి సాయి భగీరథ్ ఎఫ్ఐఆర్ తీసుకొని పేట్ బషీరాబాద్లో ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఆమె మాకిస్తే ఆ కంప్లైంట్ కాపీని ముందర పెట్టుకొనే మాట్లాడినాం. మీరు బయటికి సమాచారం పొక్కనివ్వకుండా బండి సాయి భగీరథ్ను కాపాడాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నిర్ధారించుకొని దాని తర్వాతనే ఈ ప్రెస్ మీట్కు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాకు నేర్పించింది ఇదే. ఈ విషయంలో కూడా మీలాగా మేము పచ్చి అబద్ధాలు చెప్పలేదు. అక్కడ నిందితుడు లొంగిపోతే మీరు నాకాబందీ అని అంటున్నారు. ఎవరికి నేర్పిస్తున్నారు నాకాబందీ? మాకు తెలియదా? మేము పోలీసు ఉద్యోగంలో చేయలేదా నాకాబందీ? బందోబస్తు ప్లాన్ చూపించండి. ఎంతమంది ఆఫీసర్లు అనేసిండ్రు? పచ్చి అబద్ధం చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర పోలీసులందరూ కూడా ఆయన బందోబస్తులో ఉండగా 10,000 మంది పోలీసులు తీయండి, 10,000 మంది పోలీసుల లిస్టు, మీ బందోబస్తు ప్లాన్ చూపించండి. పేట్ బషీరాబాద్ డీసీపీ ఎక్కడున్నారు? ఆ రోజు పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారు? వాళ్ళ టవర్ లొకేషన్ మీరే ముందర పెట్టండి. మీ దగ్గర అన్ని సాధనాలు ఉన్నాయి కదా, మీరే ముందర పెట్టండి. మీ రకరకాల బృందాలు మీరు ఢిల్లీకి పంపించినాం, ఇంకా ఇతర ప్రాంతాలకు పంపించినామన్నారు, కరీంనగర్ పంపించినామన్నారు. మీరు కరీంనగర్లో ఎప్పుడు మీరు కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి రైడ్ చేసిండ్రు? హైదరాబాద్లో ఉండే జూబ్లీ హిల్స్ ఇంటికి ఎందుకు మీ బృందాలు పోలేదు? ఎక్కడ పోయిన మీ బృందాలు? ఎక్కడ పండుకుంటున్నారు? ఏ డబాలో పండుకున్నారు మీ బృందాలు? ఎవరు ఆ బృందాల నాయకులు? వాళ్ళ రోజు చేసిన పని చూపించండి. మళ్ళీ మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మా బృందాలను అక్కడ పోయినా ఇక్కడ పోయినా అని. మీ బృందాల టవర్ లొకేషన్లు ఇవ్వండి. బండి సాయి భగీరథ్ టవర్ లొకేషన్ తీయండి, ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్కడ బృందాలు ఉన్నాయి. బండి సంజయ్ టవర్ లొకేషన్ తీయండి, 2 నిమిషాలు అర్థమైపోతుంది ఈ బృందాలు ఎవరి కస్టడీలు ఉన్నాయి. వాళ్ళు ఉంటే మీ కస్టడీలో ఉండాలి, లేకపోతే బండి సంజయ్ కస్టడీలో ఉండాలి. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకొరకే మీరు మే 15వ తారీఖు నాడు వేటి న్యూస్ వాళ్ళు పెట్టిన కాంక్లేవ్లో మీరు నిస్సహాయంగా ఒక రాష్ట్ర హోంమంత్రిగా,
1,00,000 మంది పోలీసులకు బాస్గా మీరు అడుక్కుంటున్నారు ఒక నిందితుడి తండ్రిని, ఒక సహనిందితుడిని. బండి సంజయ్ ఏ విధంగా సహనిందితుడిది ఇప్పుడు నేను చెప్తా. ఒక సహనిందితుడిని, ఒక నిందితుడి తండ్రిని మీరు నిస్సహాయంగా అడుక్కుంటున్నారు, కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నారు.